హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. నేనైతే చాలా డేస్ అయింది లాంగ్ వీడియో పోస్ట్ చేయక. సో ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటిది అంటే నా హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఆ హ్యాపీ మూమెంట్ ఏంటిది అంటే నా బర్త్డే వియత్నంలో ఉన్న హలాంగ్ బే క్రూజ్లోనైతే సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది అయితే నా లైఫ్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇప్పటికీ నాకైతే ఆ మూమెంట్ అలా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయింది. మేము క్రూజ్ దగ్గరికి వెళ్ళేసరికి టైం అయితే 12:30 అయ్యింది. వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్‌తోనైతే వెల్కమ్ చెప్పేస్తారు. ఇంకా లంచ్ టైం అయ్యింది కాబట్టి మనల్ని అయితే డైరెక్ట్‌గా లంచ్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఎవరి టేబుల్ వాళ్ళకి రిజర్వ్డ్ ఉంటుంది రూమ్ నెంబర్స్తోని. బఫే సిస్టమ్ కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ మనకి వాళ్ళ స్టాఫ్ అందరి గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు విత్ నేమ్స్తోని. మనకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఈవెన్ షెఫ్ దగ్గరికి వెళ్ళి కూడా మనకి ఫుడ్ కావాలి అనుకుంటే మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇంకా తినేసిన తర్వాత డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వియత్నంలో మేము వచ్చినప్పటి నుంచి అన్నీ చాలా మంచి హోటల్స్లోనే ఉన్నాము. కానీ ఈ క్రూజ్లోని ఈ స్టే మాత్రం నా ఫేవరెట్ అనే చెప్పాలి. నేనే కాదు, మీరు కూడా చూసేయండి వ్యూ. అసలు వాష్రూమ్ కూడా అసలు క్రేజీ ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇంకా నా ఫేవరెట్ బాత్ టబ్ కూడా ఇచ్చేసాడు. ఆ బాత్ టబ్బే కాదు, దాని పక్కన ఉన్న వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని క్రూజ్ మొత్తం తిరుగుదాం అనేసి రెడీ అయిపోయాము. చాలామంది కొన్ని రైడ్స్ చేయడానికి వెళ్ళారు, కానీ ఆ రైడ్స్ మాకు చేయాలనిపించలేదు, క్రూజ్లోనే ఉండాలనిపించింది. సో అందుకని బయటకైతే వెళ్ళలేదు. పైన టాప్ ఫ్లోర్లోనైతే మనకి పైనుంచి వ్యూ మొత్తం ఇలా కనిపిస్తుంది. కిందన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇదేమొచ్చి 4th ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ ఏమొచ్చి 3rd ఫ్లోర్లో ఉంది. ఫోర్త్ ఫ్లోర్ మొత్తం తిరిగేసి 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. అక్కడ పూల్ బార్ ఉంటుంది మనకి, స్విమ్మింగ్ పూల్ పక్కనే. డ్రింక్ చేసే వాళ్ళు చేయవచ్చు. ఇంకా చాలామంది వెళ్ళి కయాకింగ్ చేస్తున్నారు. చిన్న బోట్లలో వచ్చి బీర్ కూడా అమ్ముతారు కొంతమంది. తీసుకునే వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. ఇంకా జిమ్ కూడా ఉంది, చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఈవినింగ్ 5:30 ఆ టైంకి మనకి హ్యాపీ హవర్ అనేసి ఒకటి ఉంటుంది. అదేంటిది అంటే బై 2 get 1 ఫ్రీ డ్రింక్స్ ఉంటాయి. సో మేమైతే అవి ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా పైన వ్యూలో కూర్చొని ఇలా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపు అయితే రిఫ్రెష్ అయ్యాము. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. ఇది అంతా అయిపోయిన తర్వాత మనకి అక్కడ ఉన్న షెఫ్తోని వాళ్ళది ఒక డిష్ అయితే నేర్పిస్తారు. సో మనం కూడా కుక్ చేయొచ్చు వాళ్ళతో వెళ్ళి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు కుక్ చేసుకొని ఆ డిష్ని వాళ్ళే ట్రై చేయవచ్చు. వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్లో చేసుకోవచ్చు. నేను వెజ్, నాన్ వెజ్ ఒక ప్రాన్స్ మిక్స్ చేసి అయితే ఆ డిష్ చేసుకున్నాను. నాది నేను చేసుకొని తిన్నా కాబట్టి నాది నాకు బాగానే అనిపించింది. ఇవన్నీ అయ్యేసరికి నా బర్త్డే టైం వచ్చేసింది. సో అందుకనేసి నేనైతే మళ్ళీ రెడీ అయిపోయాను. ఈసారి ఈ బ్లాక్ అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యి వెళ్ళేసరికి మా టేబుల్ అయితే బర్త్డే థీమ్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ వాళ్ళ వియత్నాం మ్యూజిక్ కూడా ప్లే చేశారు. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి.
సో అక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యూజిక్ వినుకుంటూ డిన్నర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నైట్ టైం అయితే బఫే సిస్టమ్ లేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్నే రిక్వైర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకున్నారు రూమ్ నెంబర్స్తో సహా, ఎవరెవరికి ఎలాంటి ఫుడ్ కావాలి అనేది. సో వాళ్ళే టేబుల్స్ మీదకి సర్వ్ చేస్తున్నారు కావాల్సిన ఫుడ్. మేమైతే ఫస్ట్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో డ్రింక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు. సో అందుకనేసి ఫస్ట్ అయితే డ్రింక్స్ తీసేసుకున్నాము. మా రిక్వైర్మెంట్స్ మేము ఆఫ్టర్నూనే చెప్పేసాము, మాకు చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై కావాలని. సో అదే సర్వ్ చేశారు మా టేబుల్కి అయితే. టేస్ట్ కూడా బాగా అనిపించింది ఆఫ్టర్నూన్ కన్నా. సో కొంచెం సాల్ట్, స్పైసీ తక్కువ ఉంది. మనకి ఇండియన్స్కి కొంచెం స్పైసీ తినడం అలవాటు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువే వేశారు అని అనిపించింది. సో డిన్నర్ మొత్తం అయ్యేసరికి నా బర్త్డే టైం అయితే వచ్చేసింది. One, two, three, we blow out the candles. Happy birthday to you. Happy birthday to you. And happy birthday to you. నైట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని వచ్చి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచేసరికి వ్యూ అయితే బాల్కనీ నుంచి అసలు ఎంత బాగుందంటే, నేనైతే చాలాసేపు ఆ బాల్కనీలోనే కూర్చొని ఆ వ్యూని అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ వ్యూనే కాదు, స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేయాలి అనేసి నేనైతే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను. మాది సెకండ్ ఫ్లోర్లో ఉంది రూము. సో స్విమ్మింగ్ పూల్ మాత్రం థర్డ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి నేనైతే స్విమ్మింగ్ పూల్లో కాలు పెట్టుకొని కూర్చున్నాను. కానీ ఆలీ మాత్రం అస్సలు రాలేదు. వాటర్ అయితే అంత కూల్గా ఉన్నాయి. అయినా సరే నేను కొంచెం సేపు కూర్చున్నాను వాటర్లోని. చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం కూల్గా ఉన్న తర్వాత అలవాటు అయిపోయింది. అసలు పైనుంచి ఆ వ్యూ చూడండి, మార్నింగ్ టైము అసలు ఎంత బాగుందో. ఇది మార్నింగ్ 7 o'clockకి ఈ వ్యూ. నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయాము. 9:15కి అలా చెక్అవుట్ ఉంది. నేనైతే ఈ వైట్ కలర్ శారీ అయితే కట్టేసుకున్నాను. నా బర్త్డే రోజు నాకు శారీ కట్టుకోవడం చాలా ఇష్టం. సో అందుకనే ఎవ్రీ బర్త్డేకి నేనైతే ఎక్కడున్న శారీ అయితే పక్కా కట్టుకుంటాను. 9:45కి అలా మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా చెక్అవుట్ చేసేయాలి క్రూజ్ నుంచి. తర్వాత బస్ నుంచి హనోయ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఎయిర్పోర్ట్కి. సో వెళ్ళే దారిలోని చాక్లెట్స్ తీసుకుందామని ఒక షాప్ దగ్గర అయితే ఆగి చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాము. సో అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మా ఫ్లైట్ అయితే 7:30కి ఉంది. అక్కడికి వచ్చేసరికి 4:30 అయింది. ఫాస్ట్గా చెక్-ఇన్ చేసుకొని బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. ఇవన్నీ చేసేలోపు ఆకలేసింది కాబట్టి చికెన్ అయితే తీసుకున్నాము. చప్పగా ఉంది, అయినా ఆకలేసింది కాబట్టి తినాలనేసి తినేసాము. మేము వియత్నాం ఎయిర్లైన్స్ చేసుకున్నాము. అసలు ఫ్లైట్ అయితే ఎంత బాగుందంటే వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్లైట్లో అయితే బ్లాంకెట్, పిల్లో, వాటర్ బాటిల్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఫుడ్ కూడా నేను చాలా ఫ్లైట్లో ఫుడ్ అయితే టేస్ట్ చేశాను, కానీ
ఈ ఫ్లైట్‌లో ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ బావుంది. ఫుడ్ టేస్ట్ కూడా బావుంది. ఇంకా కాంప్లిమెంటరీగా డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. మా వాడేమొచ్చి బీర్ తీసుకున్నాడు. కాంప్లిమెంటరీగా వైన్, బీర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 1 బాటిలే. సో, మా వాడైతే ఒక బాటిల్ బీర్ తీసేసుకున్నాడు. నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఫుడ్ మాత్రం నిజంగా చాలా బావుంది. నేనైతే ఫ్లైట్‌లో ఫుడ్ ఇలా ఉంటదని అస్సలు అనుకోలేదు. చాలా చెత్తగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ బావుంది ఫుడ్. నేనైతే ఫుల్‌గా తినేసాను. ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్‌లో కడుపు నిండా తిన్న ఫుడ్ అంటే వియత్నాం ఎయిర్‌లైన్స్‌లోనే. నేనైతే అసలు చాలా టైర్డ్ అయిపోయాను. కూర్చున్నా గానీ చాలా నిద్రొచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తదా అనేసి అనిపిచ్చింది. మార్నింగ్ నుంచి కంటిన్యూగా జర్నీ అయ్యేసరికి ఫైనల్‌గా హైదరాబాద్ అయితే వచ్చేసాము. సో, నా బర్త్‌డే ఇంత పర్ఫెక్ట్‌గా అవ్వడానికి రీజన్ ఆలీయే. సో, తను చేసాడు ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, ఫైనల్‌గా నా బర్త్‌డేనైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ.